ఉద్యమకారులు ఎందుకు కావాల్సి వస్తున్నారు? ఉస్మానియా విద్యార్థులు ఎందుకు కావాల్సి వస్తున్నారు? అడుగుతున్నారని కాదు పాయింట్. రాకేష్ గారు, దిలీప్ గారు మీరు రాకేష్ గారు ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ? మేము చెప్పింది అది కాదు. సబ్జెక్ట్ మొత్తం వినకుండా మాట్లాడారు. నేను ఒకటి చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కేసీఆర్ గారు ఒంటరిగా మీరు చేసిన తప్పులు, మీ కుటుంబం చేసిన తప్పులకి తెలంగాణ విద్యార్థులు ఎందుకు స్పందించాలి? తెలంగాణ సమాజం ఎందుకు స్పందించాలి? మీ కుటుంబం బాగుపడ్డది ఈ తప్పుల తరగ వల్ల, మీ కుటుంబం ఆర్థికంగా లాభపడ్డది, దానికి తెలంగాణ సమాజం స్పందించాలి. అనేది ఏంటంటే మీరు బీజేపీ మీరు కాంగ్రెస్ కుమ్మక్క అయిపోయి చేస్తున్నారు పొలిటికల్ గా అనేది కూడా ఇంకో వర్షం చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? రెండు విషయాలు. ఒక నిమిషం రాకేష్ గారు. కేసు నమోదైంది. వారు ఒకవేళ కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఏదో లబ్ధి పొందాలి, నేను ఒక హీరోయిక్ ఇమేజ్ వస్తుంది అని చెప్పి ఆలోచన చేసిండు. కానీ హీరోయిక్ ఇమేజ్ కాదు, ఇది దొంగతనం జరిగింది, దొంగ అనే ముద్ర పడే పరిస్థితి వచ్చింది కాబట్టి భయపడే పరిస్థితి వచ్చింది. విచారణకే వెళ్లకుండా నువ్వు తప్పించుకోవడానికి లంచ్ మోషన్లు స్పెషల్ సుప్రీంకోర్టు దాకా పోయినరండి. నేను విచారణ కేసు పెట్టాను, విచారణ ఎదుర్కొంటా అని చెప్పిన ఈ పెద్ద మనిషి సుప్రీంకోర్టు మెట్లకి ఎందుకు ఎక్కిండు? హైకోర్టు నిన్న మొట్టికాయలు వేసుకుంటా చెప్పింది కదా. అంతకు ముందు ప్రెస్ మీట్ లో మా అడ్వకేట్లు హైకోర్టులో వాదనలు వినిపిస్తా ఉంటే ప్రభుత్వ న్యాయవాదులు తల ఉంచుకొని నిలబడ్డారు, ఏం సమాధానం చెప్పలేకుండా అన్నారు. మరి నిన్న హైకోర్టు మొట్టికాయలు వేసుకుంటా ఏం చెప్పింది? చంద్రిక గారు ఈ రన్నింగ్ కామెంటరీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఒక్క సెకండ్ కూడా ఈయన మాట్లాడకుండా మాట్లాడితే దాని వల్ల ఏం ఉపయోగం ఉంది? మీరు రన్నింగ్ కామెంటరీ చేస్తే ఏం ఉపయోగం ఉంది? చంద్రిక గారు, ఇప్పుడు కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తామని చెప్పారు. కడిగిన ముత్యం అని అంటే బెయిల్ వస్తే కడిగిన ముత్యం అని వీళ్ళు కొత్త భాషను చెప్తా ఉన్నారు. బెయిల్ వస్తే కాదు, కేసు మొత్తము పూర్వాపరాలు విచారించి ట్రయల్ నడిచిన తర్వాత కేసు కొట్టేస్తే అప్పుడు కడిగిన ముత్యం అవుతారు. మీకు బెయిల్ వస్తేనో అడ్వకేట్ నెంబర్ తీసుకొని పో అని చెప్తేనో కడిగిన ముత్యాలు గారు. మీరు ఎందుకు ఈ దబాయింపు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటే దబాయింపు సెక్షన్ మొదలు పెట్టిర్రు? మీరు ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం ఎందుకు చూస్తా ఉన్నారు? తెలంగాణ సమాజానికి మీరు ఏం చేసిర్రని విధ్వంసం చేస్తే మీ వెనుక వచ్చి, మీ కుటుంబం వెనుక వచ్చి మళ్ళీ తెలంగాణ సమాజం వచ్చి కూర్చుంటుందా? కనుక రోజులు దగ్గర పడ్డాయి. రాకేష్ గారు, మీరు ఎంత గొంతు చించుకున్నా రోజులు దగ్గర పడ్డాయి. మీరు చేసిన పాపాలకు తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఆ శిక్ష ఏ విధంగా ఉంటది అనేది విచారణలో తేలుతుంది. మీరు ఎందుకు ఉలిక్కిపాటుకు గురవుతున్నారు? మీరు ఉలిక్కిపాటుకి ఎందుకు గురవుతున్నారు? భయపడ్డారా లేదా? భయపడ్డ సంగతి ఇప్పుడు తెలంగాణ సమాజం చూస్తుందా లేదా? భయపడ్డారు. కేటీఆర్ గారు భయపడ్డాడు. చేసిన తప్పు ఆయన తెలుసు. ఆయన ముందు ఏదో అనుకున్నాడు, ఇది ఏదో తప్పుకొని పోతుంది, నేను మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తాము చేసుకొని పోతామని అనుకున్నారు. కానీ తప్పులు బయటపడ్డాయి. ఈ రోజు చేసిన చెల్లింపులు ఒక్కసారి దిలీప్ గారు, రాకేష్ గారు, అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సరే, మీరందరూ ఒకరికొకరు పొలిటికల్ ఆరోపణలు చేస్తున్నా మనం ఒకసారి టెక్నికల్ గా వారితో మాట్లాడదాం.